కొంతమంది కొట్టేద్దాం లేవట్లంటే ఒకటే చెప్పారు, ఎల్ఆర్ఎస్ టైం ఇద్దాం, ఎందుకంటే అమ్మింది మన ఏజెంట్లే, తెలుసో తెలియక చేశారు. బట్ రియల్ ఎస్టేటు వేసిన వ్యక్తిలో డబ్బు సంపాదించడం జోబులు వేసుకున్నారు. కొనేది మామూలు ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అది పగలగొట్టేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో నేను వచ్చిన సంవత్సర కాలంలో ఎక్కడ పగలగొట్టిన సందర్భం లేదు. ఎందుకంటే ఆ ఉద్దేశంతో. కానీ మీరు కూడా ఒకటి గమనించాలి, ఎల్ఆర్ఎస్ టైం ఆల్రెడీ అయిపోయింది డిసెంబర్లో. మళ్ళీ డిసెంబర్ ఆగస్టు 23 అయిపోయింది, మళ్ళీ పెంచాం జనవరి 23, మళ్ళీ టైం అయిపోయింది. ఎవరిలో ఇష్టం చేశాం, ఎవరిలో భయం లేదు, అది చేసుకోవాలన్న ఆలోచన లేదు. నేను ఒకటే మా జాయింట్ కలెక్టర్తో కార్తీక్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు, నారాయణ గారికి కూడా అదే చెప్పి, ప్రతి మండలంలో మనం ఇప్పుడు దాకా చాలా రిక్వెస్ట్గా చెప్పాం. ఇలా కొంతమంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంజనీర్లే చెప్తున్నారు, మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు ఎప్పుడో బిల్డింగ్ కట్టుకోవాలి, ఇప్పుడు కట్టుకోం, బిల్డింగ్ కట్టేటప్పుడు కట్టుకుంటాం, ఆ రోజు మీకు అవకాశం రాకపోవచ్చు, మరి అన్అప్రూవల్ ప్లాన్ రాకపోవచ్చు, కరెంటు రాకపోవచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల అనుకున్న స్థాయిలో మనం సక్సెస్ కావాలి. మేము ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అప్పుడు కూడా రాలి. మరి దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ప్రభుత్వాలతో నేను నారాయణ గారితో మాట్లాడాలనుకున్నా, నాకు చిన్న ప్రాబ్లం మాట్లాడకపోయాను. ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు ఒక ప్రతి ఫ్లాటు 7%తో చేసుకోమంటే చాలా ఈజీ చేసుకోవచ్చు. దాంట్లో క్లాస్ పెట్టున్నారు, ప్రతి ఫ్లాట్ చెక్ చేయండి లేఅవుట్, దాంట్లో ఏమన్నా మిగిలితే అమ్మకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్లాట్లు వేసారనుకోండి, నేను దాంట్లో 30 ఫ్లాట్లు అమ్మలేదు, దాంట్లో 14% ఖచ్చితంగా గవర్నమెంట్కి వేయాలి, అది చూడమన్నారు. లేఅవుట్లు వేసిన వాళ్ళు ఎట్టుపోయారో ఎక్కడ ఉన్నారో తెలియదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, మా వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆవిడ చూడాలి, ఎన్ని ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయో, అది సుబ్బారావు పేరుతో ఉందా, వెంకారెడ్డి పేరుతో ఉందా, సుబ్రహ్మణ్యం పేరుతో ఉందో తెలియదు. ఎన్ని చూసేది ఎప్పుడు, ప్యాటర్న్ తయారు చేసేది ఎప్పుడు, 7% వాళ్ళకి ఇదిగో మీకు ఇచ్చేది ఎప్పుడు. నేను అందుకని మొన్న పూర్తిగా దాని మీద దృష్టి పెట్టాను. ఏంటిది నాకు అర్థం కావట్లేదు, ఎందువల్ల లేట్ అవుతుంది, ఇది చెప్పారు. మీరుండే స్టాఫ్ డబ్ల్యూపీఆర్సీలో మాకు 3 ఉన్నారు, బట్ పిఓలు 3 ఉన్నారు, ఏపీఓలు 2 ఉన్నారు, జేపీఓలు ఉన్నారు. మీరే ఇదే ప్యాటర్ను మీరు తయారు చేయాలంటే 5 ఏళ్ళు కూడా చేయలేదు, మరో 5 సంవత్సరాలు కూడా కాదది. చాలామంది చెప్తారు ఏంది మాది కావడం లేదు ఎందువల్ల అని. తీరా చూస్తే ఇది పరిస్థితి. వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు, జరిగేది ఎప్పుడు, జరగవు. అందుకని నేను డీటీసీకి విద్యులత గారితో మాట్లాడాను, ఏందమ్మా ప్రాబ్లం, అది ఏదో అయ్యేటట్లేదు, మీరు పని చేయండి, రాజమండ్రి వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, 1 ఎకరాకు 1000 రూపాయలు ఇస్తాం, మీ సర్వేలు ఎక్కడో చేసి మాకు ఇస్తే అని చెప్పి డబ్బులు వెయ్యని కాకుండా అడ్వర్టైజ్మెంట్ తయారు చేసి ఈరోజు రేపు ఇవ్వమని చెప్పారు. ఎవరైనా తయారు చేస్తే వాళ్ళకి ఎకరాకి ఎంత ఇస్తామన్నారు. ఆటోమేటిక్గా సర్వేలు తయారు చేసి ఇచ్చినప్పుడు మనం ఆన్లైన్లో పెట్టవచ్చు. అంతేగాని ఇది 101 చేయాలంటే జరిగేది కాదు. కార్పొరేషన్లో 90 మంది డబ్ల్యూపీఆర్ఎస్ ఉన్నా వాళ్ళ వల్ల కావాలి. 3 మాకుండేవాళ్ళు మేమేడ చేయగలం, ఎవరు చేయలేము. అందుకని వేసేటప్పుడే వాటిని పట్టుకోవాలి, అన్నప్పుడు వేయకూడదు. విలేజ్ సెక్రటరీలు సహకరించడం, వాళ్ళు పూర్తిగా వాళ్ళ చెయ్యి వాళ్ళు తడుపుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు అవ్వాలంటే మాకు చెప్పడం. నేను ఒకసారి జేసీతో వీసీ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ నేను తిట్టడం కూడా జరిగింది. మిమ్మల్ని అందరూ సస్పెండ్ చేపిస్తాను, మీ చేతిలో ఉంది, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీకు తెలియకుండా పేర్లు ఉండవు, మధ్యలో ఇబ్బంది పెడతారు, మధ్యలో కొన్నోళ్ళు నాశనం అయిపోతారు, అమ్మినోళ్ళు తిడతారు. ఈ 2 రాకూడదని నేను చాలా కృషి చేస్తున్నాను. తప్పకుండా మీ ఏజెంట్లకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు వీళ్ళు కోరారు రేరా సర్టిఫికేట్ అని, అది లోకేష్ గారు కలుస్తున్నారు, అది నారాయణ గారి చేతిలో ఉంది. నారాయణ గారితో మాట్లాడుతున్నాను, మీరు కూడా ఒకసారి నారాయణ గారికి మెమోరాండం ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను సార్తో.
రెరా సర్టిఫికేట్ కూడా ఉచితంగా ఇచ్చేదానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే మీలో కూడా ఒక దృక్పథం రావాలి. ఏదో నేను 100 ఎకరాలు వేసి అబద్ధాలు చెప్పి అమ్మేస్తాను, అది పూర్తిగా మీరు కనుక్కోగలగాలి. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు నిజంగా దీంట్లో స్విమ్మింగ్ పూల్ కడుతున్నారా లేదా, కరెంట్ వేస్తున్నారా లేదా. ఇప్పుడు చెప్పాడు 2 అప్రూవల్ లేఅవుట్లు చూసారన్నా 3 ఏళ్ళు డెవలప్ చేయలేదని. 3 ఏళ్ళు డెవలప్ చేయకపోతే అవి మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని అవి అమ్మేసి మేము మార్టిగేజ్ చేసుకుని ఆ డబ్బుతో డెవలప్ చేసే అధికారం నాకు. అందుకుంటే ఇవ్వండి, నాకు ఎవరితో మొహాటం లేదు. మొహాటం ఉన్నప్పుడు జగ్గే ప్రసక్తి లేదు. నాది ఒకే దారి, నా దారిలో ఎవరు అడ్డా వచ్చిన ఒప్పుకునే ప్రశ్నే లేదు. నేను చేస్తాను. ఎవడైతే అభివృద్ధి చేయడో ఆ ఫ్లాట్లు అమ్మేసి అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే మీకు చెడ్డ పేరు రాకూడదు, మాకు చెడ్డ పేరు రాకూడదు. ఇద్దరం కలిసి పని చేస్తేనే అది అవుతుంది. ఏదైనా మాస్టర్ ప్లాన్ అయినా అవుతుంది, రింగ్ రోడ్ అయినా అవుతుంది, ఇంకోటైనా అవుతుంది. ఇంకోటి నెల్లూరుకి ఇంతలో నెల్లూరు పట్టణం వర్షం వస్తే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వచ్చేదిలా, ఈ పక్క వాళ్ళు ఆ పక్క వచ్చేది. 10 కిలోమీటర్లు తిరగాలి, ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు. మరి ఎంతోమంది నాయకులు నేను అడిగాను, నారాయణ సార్ కూడా ఎక్కడ దొరకట్లేదు ప్లేస్ అన్నారు. కావేరిపట్నంలో ఉండగా దాదాపు 4 నియోజకవర్గాలు కవర్ అవుతుంది. కోవూరు, నెల్లూరు, రూరల్, సర్వేపల్లి, 4 నియోజకవర్గాలు కలిపి ఎక్కడో ఒక మూల అయ్యప్ప గుడి దగ్గరికి వెళ్ళాలి మనం. ఈ లోపల ఆ పక్క హాస్పిటల్, ఈ పక్క హాస్పిటల్. ఎవరన్నా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అవుట్. మన పెద్ద వర్షం వస్తే చాలా మందికి అర్థమైంది. లేకపోతే ఏందబ్బా సినిమా పిచ్చోడ్లాగా అడుగుతున్నాం అనుకున్నారు. మొన్న అందరికి అర్థమైంది, ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. ఏది కూడా సమస్యలు అనేది అందరం కలిస్తే మనం చేసుకోగలం. చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో చేయడానికి ముందుగా ఉన్నారు. మంత్రి నారాయణ గారు ఉన్నారు, రామనారాయణ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. మనకి అందరూ పనిచేసేవాడు ఉన్నారు. దాంట్లో నో డౌట్ మనం సాధించుకోవాలి. పోతే రియల్టర్లు అంటే డబ్బు ఉండేవాడు అంటున్నారు. మా ఏజెంట్లు చాలామంది ఇబ్బంది పడేవాడు. కాదంటారు, డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరిని చూశాను నేను. దాంట్లో 6 ఎకరాల ప్లాట్లు ఉన్నాయా, 10 ఎకరాల ప్లాట్లు ఉన్నాయని అడిగి 12. 6 ఎకరాల నుండి ఏమొస్తుందండి, చుట్టూరు 2 ఎకరాలు పోతాయి. 4 ఎకరాలు, 4 ఎకరాలు ఒకే రోజు. మన ఇంట్లో పెళ్ళి అయితే భార్యాభర్తలు వస్తే అమ్మా నాన్నపై బయట పడుకోవాలి. వాస్తవం కదా. దీని మీద నేను పోయినసారి ఆ గవర్నమెంట్లో 6 ఎకరాలు గెలిచినప్పుడు ఎక్కడ మన పెననది పక్కనే నేను అక్కడ ఒక నాటకం కూడా వేయించాను. 6 ఎకరాలు ఇల్లు కడితే ఎలా ఉంటుంది, ఓమో 10 లక్షల మంది చూసి 15 లక్షలు తగ్గిపోయింది. అట్లా 6 ఎకరాల్లో జరిగేది కాదు. అది 12 ఎకరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఖచ్చితంగా మీకు ఫ్లాట్లు వచ్చే విషయంలో మంత్రి గారు నారాయణ గారితో మాట్లాడి నా కృషి నేను చేస్తాను. 12 ఎకరాలు ఉంటే ఒక రకమైన ఇల్లు కట్టగలం. అంతేకాని 6 ఎకరాలు ఏం కడతామండి, ఏం వడ్డీదో చెప్తే కదా. పెనాది వడ్డీ అయితే ఆ నదిలో పడుకోవాలి. అమ్మ కూతురు పెళ్ళి అయితే కూతురు అల్లుడున్నా, అల్లుడు కోడలున్నా వాస్తవాలు నేనేది ఉందని చెప్తున్నాను. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం ఈరోజు. నెల్లూరు భారత్ ప్రపంచంలోనే ఒక పేరు పడ్డటువంటి నెల్లూరు. ఇది ఒక పేరు కాంట్రాక్టర్లకి, వ్యాపారస్తులు ప్రపంచంలో ఉన్న నెల్లూరు అండి. నెల్లూరుకి ఒక పేరు ఉంది. కానీ ఎందుకో మనం వెనకబడి ఉన్నాం. పేరైతే ఉంది కానీ మనందరం వెనకబడింది వాస్తవం. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో రుణ పాత్ర ముఖ్యం. దాంట్లో ముందుకు తీసుకెళ్ళాలంటే మాకు అంటే నిధుల ఇబ్బంది ఎక్కువ ఉంది. లేఅవుట్లు తగ్గినాయి. గవర్నమెంట్ స్థలాలు చూసి లేఅవుట్లు వేద్దామంటే ప్రతి దగ్గర ఆక్రమణలు, ప్రతి దగ్గర ఎవరో ఒకరు దొంగస పట్టాలతో రిజిస్టర్ చేసుకున్నారు. మనం పడితే కోర్టులో పోయి ఉన్నారు. ఇట్లా అనేక రకాల సంవత్సరం నుంచి నేను కష్టపడి తిరుగుతుంటే 1 ఎకరా దొరకలేదు.
అక్కడ పరిస్థితి లాస్ట్ వింజమూరులో దొరికింది. అక్కడ ఒకటి కబ్జా చేయాల. వింజమూరులో నెల్లూరుకి మించిన రేట్లు ఉన్నాయి. ఊరైతే డెవలప్ కాలేదు కానీ నెల్లూరుకి మించిన రేట్లు ఉన్నాయి. ఎక్కడ 3 కోట్ల లోపల నాకు అర్థం కాదు. ఇదేందా అడిగిన 3 కోట్లు అంటే అవును సార్ బాగా ఎట్లా ఉన్నాయి. మరి 190 ఎకరాలు ఇది ఇస్తే మీ ఉదయగిరి డెవలప్ అవుద్ది. నేను ఉదయగిరి నన్ను తిప్పారు ఎమ్మెల్యే కాకర సురేష్. ఉదయగిరికి వెళ్ళాను. ఉదయగిరి నేను మొత్తం చూడకపోయినా ఉదయగిరి ప్రతి పనిలో కార్యకర్తకి నేను తెలుసు. అంటే ఎక్కడ రచ్చం చేసేవాడంటే నేనైనా పేరు కంపోజిషన్ ఏడవైనా జై బాలయ్య జై కోటాలండి ఎందుకున్నా నాయన కలుపుతుంది. అట్లా నాకే బాధ వేసింది. ఇంతలో వింజమూరులో మీరు వినండి బాగా, వర్షం వస్తూ పోయేదని కాలవలేదండి. నేను అడిగాను సురేష్ గారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు, పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యే అయ్యారు ఉదయగిరిలో, ఈ నీళ్ళు ఎలా పోతాయి వర్షం వస్తాను? అయ్యే వెళ్ళిపోవాలంట. ఇప్పుడు వెళ్ళిపోతాయి. సరే సురేష్, ఇమ్మీడియట్గా నేను 50 లక్షలతో నేను టెండర్ పిలుస్తున్నాను, త్వరలో చేయించి మళ్ళీ పిలుస్తాను, అర్జెంటుగా నువ్వు ఈ కాలువ కట్టించంటే నేను శంకుస్థాపన అయింది. 2 కోట్ల రూపాయలు ఉదయగిరికి. ఈ 2 కోట్ల సాలవు నీకు ఉదయగిరి డెవలప్ కాదు, 10,000 కోట్ల పైన కావాలా. ఇటువంటి లేఅవుట్లు చూడమ్మా, దీన్ని క్లియర్ చేయి. దీంట్లో నీకు దాదాపు ఎట్లేదన్నా 60-70 కోట్లు వస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. నా కాన్స్టిట్యూన్సీ అంటే డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నొడా అంటే అక్కడ పిలిచాం 2 కోట్ల చిల్లరకి, ఓవర్కి 4 కోట్లు పిలిచాం, రూరల్కి 4 కోట్లు పిలిచాం, సర్వేపల్లికి 3 కోట్ల చిల్లర పిలిచాం. ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఆర్థిక వనరుల వల్ల కొంచెం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. నొడా అప్రూవల్ లేని ఇంక తప్పడం ఇప్పుడు దాకా బద్దలాడా రిక్వెస్ట్ చేసాం, ఎవరు ఇదే పరిస్థితులు లేరు. తప్పకుండా మండలానికి 4 డెమాలజ్ చేయిందే, ఎవరిలో భయం రావడం లేదని నేను మంత్రి గారికి చెప్పాను. ఎవరిని వదిలే ప్రశ్నే లేదు, ఎవరితో మొహమాటం లేదు. ఎందుకంటే నువ్వు అమ్మేసి వెళ్ళిపోయావు, మధ్యలో వాడు నాశనం చేస్తున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. మీ ఏజెంట్ పక్షాన్ని నేను నిలబడతాను, మీ పేరు నేను నిలబెడతాను, మీకు మంచి పేరు తెస్తాను, దాంట్లో నో డౌట్. మీరు ఏదైతే చెప్పి అమ్మారో ఆ వసతులు ఆ లేఅవుట్లో కల్పించాలి. ఎక్కడైతే కల్పించలేదో నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఇమ్మీడియట్గా వాళ్ళు పిలిపించడమా, లేదంటే సైట్ ఇన్స్పెక్షన్ మీతో అక్కడ నేను రావటమా, ఆ మార్టిగేజ్ చేసిన ప్లాట్లు అమ్మేసి దాన్ని డెవలప్ చేయటమా తప్పకుండా చేస్తానని కూడా మేము. ఇవన్నీ ఒక అయితే మీరు పడే బాధలు, మీరు పడే చేసేవి అని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వేసిన వ్యక్తి. ఇప్పుడు కూడా నాకు ఒక రియల్ ఎస్టేట్ తప్ప నాకేం తెలియదు, వేరే వ్యాపారాలు తెలియదు. రాజకీయాలు అరవడం, తిట్టడం, తిట్టుకోవడం ఈ 2 బాగా తెలుసు. అందుకే 93లో మేము మద్రాసు నగరంలో బ్రహ్మాండంగా 100 ఎకరాలు లేఅవుట్ వేసాం. ఆ రోజు మరి చెన్నారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన అక్కడ గవర్నర్, మేము ఆ కుటుంబ సభ్యులం. జనరల్గా ముఖ్యమంత్రులు అయితే ఏదైనా ఓపెన్ చేయొచ్చు, గవర్నర్లు రియల్ ఎస్టేట్ ఓపెనింగ్లు రారు. గవర్నర్ అంటే రాజ్యాంగ ముద్రది. ఏమైనా ఇబ్బందులు ఉంటాయి రియల్ ఎస్టేట్లో, మీరే చెప్పారు కదా డెవలప్, అటువంటి ఇబ్బందులు ఉంటాయని గవర్నర్ రారు. ఆయన మా కుటుంబం మీద అభిమానంతో చెన్నారెడ్డి గారు స్వయంగా వచ్చి మా రియల్ ఎస్టేట్ ఓపెన్ చేశారు. మేము 100 ఎకరాలు వేస్తే ఓడమూలపాలపా రోడ్డు పుదుకోక విలేజ్, అక్కడ కృష్ణాయన ఆయిట్ ఉన్నాడు. ఈరోజు బ్రహ్మాయణ కంపెనీ భారతదేశంలో 2వ కంపెనీ, ఆడిటింగ్ కంపెనీ. నా క్లాస్మేట్ వాడు 3వ క్లాస్ నుంచి మంచి పొజిషన్లో ఉన్నాడు. వాడే మాకు అంత కొనిచ్చాడు. మేము పట్టప్పుడు కొనింది 50,000 60,000 ఎకరా. ఈరోజు ఇక్కడ ఎకరా 18 కోట్లు. అది ఉంచుకోకుండా ఈరోజు మా జాతకం కనపడలేదు. మరి అది బాగా గవర్నర్ ఓపెన్ చేసి 2 నెలలకు అయిపోయింది. మనం తీరుబెట్టి కొన్నాం. మరి ఆ నుంచి బెంగళూరు పోయాం. అక్కడ మనం చేసిన పొరపాటు ఏంటంటే ల్యాండ్ ఏంటి, దాని వెనక ఏముంది అవన్నీ చూసుకోకుండా ఎవడో ఒక నమ్మేసి వాడికి అడ్వాన్స్ కట్టేసి, అది తీరా చూస్తే ఎయిర్పోర్ట్ రద్దు చేసిన ల్యాండ్. ఇది పోయింది, అది పోయింది. మనం జాగ్రత్తగా ఉండాలి.
అమ్మే ఏజెంట్లు మీరు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇది కూడా అప్రూవల్ ఉందా లేదా, ఈయన ఏ అభివృద్ధి చేయబోతున్నాడు, ఎన్ని అడుగులు రోడ్డు అయిపోతున్నాడు, స్తంభాలు అయిపోతున్నాడా, కరెంట్ అయిపోతున్నాడా, కాలాలు అయిపోతున్నాడా లేదా. నేను వింజమూరుకి వెళ్ళాను మొన్న ఎమ్మెల్యే దగ్గరికి. 15 అడుగుల రోడ్డు అండి, దాంట్లో ఎమ్మెల్యేలు కట్టుతారు. 25 ఎకరాలు లేఅవుట్. ఏంటయ్యా కృష్ణారెడ్డి గారు ఇటు లేఅవుట్ వేసాను అని అడిగితే, ఇక్కడ అదే ఎక్కువ. రైట్, ఓకే. 15 అడుగుల రోడ్డు, ఇటు 2 అడుగుల కాలువ, అటు 2 అడుగుల కాలువ, ఇంకా 11 అడుగులు. ఒక కారు పోతే ఒక కారు ఆడుకోవాలి. మీరు పాత రోజుల్లో చూస్తుంటారు, ఇట్లా ఒంగోలు యువతల 2 బ్రిడ్జిలు ఉండేది. ఏడా ఉందండి ఇంకా పాత రోజులు, ఒక 20 సంవత్సరాల ముందు. వాజ్పేయి రాకముందు ఈ పెద్ద రోడ్డు వేయక ముందు సంగతి. మహాత్ముడు వాజ్పేయి వచ్చి ఈ 6 లైన్ చేశారు అనుకోండి. 2 బ్రిడ్జిలు ఉండేవి. అటు ఇచ్చి ఒక కారు లారీ వస్తే పక్క అయిపోవాలి. అటువంటి పరిస్థితి అది. అలా కాకుండా మీరు కూడా అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని అమ్మండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సురేష్ గారు చెప్పినట్టు ఆ ప్యాటర్న్ తయారు చేసిన దానికి మేము దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. నేను కలెక్టర్ చెప్తాను, జాయింట్ కలెక్టర్ చెప్తాను. ప్యాటర్న్ తయారు చేసి పూర్తిగా మీరు అడిగింది ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ సర్వేలో ఒక ప్లాట్కి ఇవ్వకుండా మీరు దాంట్లో ఎన్నో అన్ని కలిసి ప్యాటర్న్ తయారు చేయాలి. ఎఫ్ఎంబి ప్రకారం ప్యాటర్న్ కావాలి. అక్కడ మళ్ళీ ప్యాటర్న్ తయారు చేసేవాళ్ళు మొత్తం ఆ లేఅవుట్లు ఎన్ని ఉన్నాయి. ఆ ప్యాటర్న్ కోసమే మేము ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వబోతున్నాం కూడా. ఈరోజు రేపిస్తాం, తప్పకుండా అది కూడా చేస్తాం. షూర్ అది చేస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దృష్టికి తెస్తే అది అర్ధరాత్రిలో ఫోన్ చేసినా లేస్తా, ఎప్పుడైనా లేస్తా, ఎప్పుడైనా వస్తా. మీ ప్రాబ్లం తీర్చేదానికి రుణా చైర్మన్గా కాకపోయినా మీ సీనయ్యగా మీ తోటి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మీ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ అభినందిస్తూ మీరు ఐక్యత ఇంకా గట్టిగా ఉండాలి. మీరు కలిసి మీరు పోరాటం చేయాలి. మీ హక్కు కోసం మీరందరూ గట్టిగా ఉంటే మీ వెనక మేము అందరం వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజున మనం